తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు శ్రీమతి లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, కృష్ణాష్టమి పండుగ వచ్చేస్తుంది. మరి కృష్ణాష్టమి అంటే అందరికీ ఇష్టమే. కృష్ణుడు అంటే అసలు అందరికీ ఇష్టమైన దైవమే. మరి అలాంటి కృష్ణాష్టమి యొక్క విశిష్టత గురించి, కృష్ణుడు అష్టమిన పుట్టిన దేవుడి అంశగా అసలు పుట్టడం గురించి, ఆ చరిత్ర గురించి మాకు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలని. అబ్బో, నాకు ఇష్టమైన పండుగ అన్నిట్లోకి కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం. కృష్ణాష్టమి తర్వాత వినాయక చవితి, కానీ కృష్ణాష్టమి అంటే సూపర్ సూపర్ సూపర్. చాలా ఏళ్ల నుంచి మా చిన్నప్పుడు కూడా మా అమ్మ పాడుతూ కృష్ణుడి పాటలు పాడుతూ ఉయ్యాలలో పడము, కృష్ణాష్టమి చేయడము. అంటే కృష్ణాష్టమి అంటే మీరు మామూలుగా చెయ్యం, మేము ఉయ్యాల్లో వేస్తాం కృష్ణుడిని. వేసి 9 రకాలైన పులిహోరలు స్వీట్లు చేస్తాం. 9 రకాలు అంటే పులిహోర లాంటివి, దద్దోజనాలు, కేసరి, అన్ని 9 రకాలైన వెరైటీలు కృష్ణుడి. కంపల్సరీ దాంట్లో వెన్న పెడతాం. ముత్తైదులందరినీ సాయంకాలం పిలుస్తాం. మామూలుగా యాక్చువల్గా అయితే రాత్రి 12 గంటలకు అంటారు కదా, కానీ మేము ఈవినింగ్ చేస్తాం ఈ పండుగని మాత్రం. కృష్ణాష్టమి వేడుకను ఈవినింగ్ ముత్తైదులందరినీ పిలిచి, మేము తార్నాకాలో కూడా చెట్టుకు ఉయ్యాలలు కట్టి కృష్ణుణ్ణి వేసి మైకు పెట్టి పాటలు పాడి డ్యాన్సులు వేసి ఉయ్యాలలోపి పెద్ద హంగామాగా చేసుకుంటాం. నేనేమో ఆడవాళ్ళందరమేమో రాధలుగా చిన్న చిన్న పిల్లలను కృష్ణుడి వేషాలు వేస్తాం. కృష్ణుడి వేషాలు వేయించి అందరం ఆ రోజు ఆటలు పాటలు పాడుతూ ఆడుతూ ఎగిరిస్తాం. నాలాంటి అమ్మాయి గాగ్రా వేసుకుందనుకో, ఎంత బాగా నవ్వుతావు నువ్వు. అలా ముద్దు ముద్దుగా పెద్ద పెద్ద వాళ్ళు బాబ్డ్ హెయిర్ ఉండే వాళ్ళకు కృష్ణుడు డ్రెస్ వేసి ఒక నెమిలి పింఛం వేసి వాళ్ళకి నడుముకు ఒక చున్నీ కట్టేసి కృష్ణుడు వేస్తాం. చిన్న చిన్న పిల్లలందరినీ కృష్ణుడు వేసాం. అమ్మాయిలందరినీ ఏమో గోపికల వేషం అట్లా వేసి ఆడవాళ్ళందరం ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు, కంపల్సరీ ఆ రోజు ఏదో ఒక ఫ్యాన్సీ డ్రెస్తో రావాలి. అంటే ఆ కృష్ణుడి వేషంతో అన్నా రావాలి, లేదంటే అన్నిల వేషంతో అన్నా రావాలి. అలా మా దగ్గర ఆ ఇంట్లో అందరం కలిసి ఆరాటంగా 9 గంటల వరకు చేసుకొని తెచ్చిన పులిహోరలన్నీ తినేస్తాం. అప్పుడు మేము పాడుకునే ఒక మంచి పాట ఉంది. కృష్ణాష్టమి అలా ఎన్నో ఏళ్ళుగా నేను చేస్తూ వెళ్తున్నాను నాన్న. సేమ్ నేను ఎందుకు చేశానో, నాకు ఎందుకు ఇష్టమో నాకు తెలియదు. కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కాలనీలో పిల్లలందరికీ చాలా త్యాగరాజ గాన సభలో పోటీలు పెట్టేవాళ్ళం. కృష్ణాష్టమి రోజు పోటీలు పెట్టి వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చేవాళ్ళం. అలాగే ఏళ్ల నుంచి చేయడం అలవాటు. ఇంత ఇదిగా చేస్తున్నాను కృష్ణుడిని అనుకుంటే, అదే కృష్ణుడి నక్షత్రంలో కృష్ణుడు పుట్టినరోజే నాకు మనమడు పుట్టాడు, బంగారు తల్లి. నిజంగా మనం ఏది విశ్వంలో చేసినా అది మనం తప్పనిసరిగా ఆ ఫలితాన్ని మాత్రం మనం రిసీవ్ చేసుకుంటాం. ఆ రోజు మేము పాడే పాట 20 minutes 25 minutes ఉంటుంది. కొంచెం పాడి నేను వినిపిస్తాను. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిన్ను బాసి ఎట్లునే మరచుచుందు అంటే ఉయ్యాల్లో పిల్లలు వేయగానే ఈ పాట పాడతాం. కంసున్ని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమున కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రుళ్ళు పగలు తానొక్క రాత్రిగా చేసుకొనును. ఆదివారము పూటను శ్రావణ మాసమున జన్మించెను. తలతోను జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను. 7 దాతులా తాజంపెను. అలాగా ఒక 15-25 minutes పాట నాన్న. మనము ఎదురు కాళ్ళను బుట్టెను, 7 దాతులను తాజంపారు. అట్లా పిల్ల అడ్డం తిరిగింది అంటారు కదా, కృష్ణ జన్మ అంటారనమాట వాటిని. అంటే పూర్వీకులు జననంలో ఇలాంటివి కూడా కలిగినప్పుడు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలని నేర్పినటువంటి అర్థం ఉన్నటువంటి పాటలు నాన్న. పాటల అంతరార్థము అయితే ఎప్పుడైతే చంటి పిల్లలకు మనము శ్రీరంగ రంగరంగ కావేటి పవళించరా అని పాటలు పాడుతూ పోతుంటాము. ఈ వైబ్రేషన్ ఏదైతే పిల్లలకు వెళుతుందో ఆ పిల్లలు చక్కగా నిద్రపోతారు.
అంటే చిన్నపిల్లల మనస్సు ఇమీడియట్గా డైవర్ట్ అయిపోతుంటుంది కదా, అలా డైవర్ట్ అయిపోయి నిద్రపోకుండా ఉంటారు పిల్లలు. ఒకే రీతిగా ఇలాంటి పాటలు పాడడం మూలంగా చంటి పిల్లలకు మంచిగా మత్తుగా నిద్ర వచ్చేసి చక్కగా నిద్రపోతారనమాట. అందుకనే పూర్వీకులు ఉయ్యాల్లో వేసి లాలిపాటలు జోలపాటలు పాడేవాళ్ళు. అలాగే కృష్ణుణ్ణి గనక దొగ్గాడే కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పెట్టి ఈ కృష్ణాష్టమి నాడు గనక మీరు ఉయ్యాల లూపినట్టయితే పిల్లలు కాని వాళ్లకు పిల్లలు పుడతారే తల్లి. దానిలో రహస్యం కూడా ఉంది. ఏ రోజైతే మీరు కృష్ణుణ్ణి తన కొడుకుగా భావించి ఆ ముద్దు కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాల్లో ఊపి ప్రసాదం పెట్టి భక్తితో అతన్ని సేవించినట్టయితే కనుక కృష్ణుడు మీ ఇంట్లో పుడతాడు అనేది శాస్త్రం నాన్న. తప్పనిసరిగా పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు లేరు అని బాధపడేవాళ్ళు ఈ రోజున ఉయ్యాల లూపితే కనుక తప్పనిసరిగా వాళ్లకు పిల్లలు పుడతారు. కృష్ణుణ్ణి మనసారా ప్రేమించారు. కృష్ణుడు అంటే ఈ విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి కృష్ణుణ్ణి ప్రేమతో కోరుకుంటే మీ ఇంట్లో దొగ్గాడే కృష్ణుడు వస్తాడు అనేది అర్థం అనమాట. అలా నేను పిల్లలు పుట్టని వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటే ఉయ్యాల కృష్ణుడు ఇచ్చి పూజ చేసుకోండి అమ్మా అని ఇస్తుంటానరా. మా అమ్మాయి కూడా లేటుగా పిల్లలు పుట్టినప్పుడు కూడా మా అమ్మాయి కూడా యూస్ కూడా పంపించి నాన్న ఉయ్యాల లోపవే అని కూడా నేను చెప్పడం జరిగింది. అట్లా పిల్లలందరికీ, పిల్లలు కాని వాళ్ళకి కృష్ణాష్టమి అనేది చాలా అద్భుతమైనది. ఆ రోజు ఒక విశేషమైనటువంటి ఉంది. శొంఠి చక్కెర కంపల్సరీ ఇచ్చి తినమంటారు ఆ రోజు. ఎందుకు అంటే అది వింటర్, అది వర్షాకాలం. అది వర్షాకాలంలో తడిసి వస్తాము. శొంఠి చక్కెర తిన్నప్పుడు బాడీలో మనకు కావలసినటువంటి వేడి పుడుతుంది. అంటే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ రోజు శొంఠి పొడిలో చక్కెర కలుపుకొని ప్రతి వాళ్ళు తినాలి. ఇది శాస్త్రం. మిగతా స్వీట్లో హాట్లో మీ ఇష్టం, అది మీ చాయిస్. కానీ ఇది మాత్రం కంపల్సరీ. అదే కృష్ణాష్టమి విశేషత. ప్రతిసారి కూడా ఇప్పుడు 2 రోజులు 15, 16 అంటున్నారు. 2 రోజులు అంటే 15th చేసుకోవాలా, 16th చేసుకోవాలా, అసలు ఏ రోజు చేసుకోవాలి? లేదు నాన్న, హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇంకొక రోజు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయము వేరే రోజు వస్తుంది. వాళ్లకు రాత్రి 12 గంటల లోపల వచ్చే నక్షత్రాన్నే వాళ్ళ కృష్ణుడు పుట్టిన రోజు అంటారు. మామూలు మిగతా వాళ్ళందరూ అష్టమి రోజు మాత్రమే చేస్తారు. అష్టమి రోజు నక్షత్రం వచ్చిన రోజు చేసేది శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అందుకే హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏం చేస్తారు, ఈ విశ్వం మొత్తము భగవద్గీతని వాళ్ళకు మెయిన్. కృష్ణుడు అనేవాడే దైవము, ఒకే ఏక దైవము, అతనే సర్వము అని అనుకుంటారు కదా. అలా అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది పెద్ద పండుగ. అయితే ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఆ కృష్ణాష్టమి వేడుకలు హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏం అడ్వర్టైజ్ చేస్తున్నారు నాన్న. రోజు ఆ పాటలు అవి వింటున్నా కొద్దీ మధురం మధురం అత్యంత మధురం. ఆ పాట వింటుంటే మనం మధురంగా ఉయ్యాలలు వేస్తుంటాం కదా. అంత గొప్ప కృష్ణుడి తత్వం అనేది చాలా ప్రేమతత్వము. ప్రేమతత్వంలో కృష్ణుడి తత్వం. కాబట్టి వైదిక సాంప్రదాయంలో ఒకరోజు చేసుకుంటారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళు ఆ నక్షత్రం వచ్చిన రోజు చేసుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం 2 రోజులు వస్తుంది కృష్ణాష్టమి. అదే దాని విశిష్టత. ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు వాళ్ళేనన్నా అంతే. నమస్తే.